ప్రెగ్నెంట్ నా వైఫ్ నాకు కరెంట్ బిల్లు ట్యాక్స్ అన్ని కడుతున్నా సార్ నేను వచ్చి 20 ఇప్పుడు నా భార్య 29 నెలల కడుపు పెట్టుకోవాలి. నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పోవాలి? ఇల్లు కాల్ చేస్తారా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. నేను ఏం చేయాలి? ఒక ప్రెగ్నెంట్ ఒక లేడీ ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి సార్ రేవంత్ రెడ్డి అమ్మాయి పుట్లే పోవాలి సార్? చాలా పడకవాడు ఎక్కడ పోవాలి సార్? నా సొంత వదిలిపెట్టి డబల్ బెడ్రూమ్ పొమ్మంటే మేము ఎందుకు పోతాం సార్ అక్కడికి? ఎక్కడ పోవాలి? నా పిల్లల స్కూల్ చిన్న పిల్లగాడు సార్, 2 సంవత్సరాల పిల్లగాడు. ఇప్పుడు మా ఆమె ప్రెగ్నెంట్ ఉంది సార్. నీ పూలు అమ్ముకొని బతికేటోడు సార్. నేను నాకు ఏడుకలు వస్తాయి సార్. మరి పొద్దున్న లేస్తే 10 రూపాయలకి 20 రూపాయలు కూడా పెట్టుకొని అనుకున్నాం సార్. మరి మాకు ల్యాండ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్? అమ్మినాడు మంచిగా ఉన్నాడు, రిజిస్ట్రేషన్ చేసినవాడు మంచిగా ఉన్నాడు. మీరు కొనుక్కున్న వాళ్ళ మీ బామీ నాశనం కావాలి. మరి అమ్మినోడిని అడుగురు సార్. మరి మాకు ఎంతో అంత ఇప్పమని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిన ఇప్పమని చెప్పండి సార్. మాకు ఏం చేసుకోవాలి సార్? మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు సార్. మా ఇల్లుకి ఏం చేస్తారు? నష్టపరిహారం ఇచ్చి మీరు మాకు ఎంతో కొంత అమౌంట్ మాకేంటి? అదే ఇల్లు ఉండమంటే అందులోనే ఉంటాం సార్. ఏ ఖాళీ చేయం సార్. మేము ఇల్లే చచ్చిపోతాం సార్. ఎందుకు చచ్చిపోతాం?